హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. మల్లె చెట్టు చూడండి, ఎంత పువ్వులు అయితే చాలా వచ్చేసాయి. మొగ్గలు కూడా చాలా ఉన్నాయండి. చిన్న చెట్టుకి చాలా పువ్వులు వచ్చేసాయి. ఇలా ఒక్క బంచ్కి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈ బంచ్ చూడండి, ఒక్క బంచ్కి ఎన్ని మొగ్గలు ఉన్నాయి. 9 వచ్చాయండి. 9 మొగ్గలు వచ్చాయి. కనిపిస్తున్నాయా? ఇంకా ఇక్కడ బంచ్ కూడా చూడండి. ఇది మధ్యలో ఉన్న పువ్వు అయితే పూసిపోయింది. తర్వాత ఇంకా 8 మొగ్గలు ఉన్నాయి. ప్రతి బంచ్కు ఇలా 9 అలా మొగ్గలు ఉంటున్నాయి. పువ్వులు మొగ్గలు 9 ఉంటున్నాయి అన్నమాట. ఇంకా చూడండి, ఇది పూసిన పువ్వు. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? 7, 8. ఈ పువ్వుతోని 8. ఇలా మనము ఫెర్టిలైజర్స్ కనుక ఇప్పుడు నేను దీనికి ఏమి ఇచ్చానంటే, ఇంకా మనము టీ పెట్టుకున్న తర్వాత బాగా కడిగి ఫిల్టర్ చేసి, అంటే అందులో ఉన్న షుగర్, పాలు అలా పోయేటట్టుగా బాగా కడిగేసి ఎండలో డ్రై చేసిన టీ పౌడరు, తర్వాత కొంచెం బోన్ మీల్, కౌ మెన్యూరు 3 కలిపి ఇచ్చాను. ఇంకా ఎంత మొగ్గకు వచ్చేసింది చూడండి. సో మీరు కూడా ఆకు అంత తీసేసి ఫెర్టిలైజర్స్, ఇలాంటి సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఓన్లీ లిక్విడే ఇచ్చి మనం సాలిడ్ ఫెర్టిలైజర్ కనుక ఇవ్వకపోతే ఇంత స్ట్రాంగ్గా, ఇంత హెల్దీగా మొగ్గలు పువ్వులు రావండి. ఇది నేలలో ఉంది కాబట్టి మనము కరెక్ట్ సీజను, కనీసం మొగ్గకు వచ్చే టైంలోనన్నా మనం సాలిడ్ ఫెర్టిలైజర్ ఇస్తే కొంచెం హెల్దీగా వస్తాయండి. మొగ్గలు కూడా చాలా ఇలా పువ్వులు పూస్తాయి. ట్రై చేయండి మీకు కూడా. ఎందుకంటే మనం అది వేస్ట్గా పడేసే టీ పౌడరే కాబట్టి మంచిగా డ్రై చేసి మల్లె చెట్లకు ఇవ్వండి. చాలా బాగా పువ్వులు వస్తాయి. తర్వాత ఈ చెట్టు కూడా ఇచ్చానండి నేను, కానీ ఇదంతా ఇప్పుడే మొగ్గకు వస్తుంది. మీకు చూపిస్తాను. కొన్ని పువ్వులు మాత్రమే ఉన్నాయి కదా, చిన్నగా ఇప్పుడే మొగ్గలు ఎలా వస్తున్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయా? చాలా చిన్నగా ఉన్నాయి, కనిపించట్లేదు. చిన్న మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే వస్తున్నాయి. ఇది కొంచెం లేటుగా వస్తుందండి, ఎందుకంటే అది ఇంకా ఇలా మనము ఆకు దూసేయకుండా ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోతే ఇప్పుడైనా ఇవ్వండి. మీకు ఒక 15-20 డేస్లో మంచిగా మొగ్గలు వచ్చేస్తాయండి. ఇలా ఏంట్రా, ఏం కనిపించింది నీకు? తినేసాయి, ఇక్కడ ఉన్నాయి కదా. ఉంది. ఓహో, అది గూడు పెట్టుకున్నట్టుంది. దాని పిల్లలు ఈ చెట్టు పైన అక్కడక్కడ కూర్చొని ఉన్నాయి. ఇంకా వాటి కొరకు ఇక్కడ తిరుగుతుంది అనమాట. నేను చూడలేదు అసలు. ఇక్కడ ఉంది చూడండి, చిన్న పక్షి ఉంది. వాటి పిల్లలు ఇప్పుడిప్పుడే లేస్తున్నాయి గూడులో నుండి. సో అందువల్ల ఇక్కడ అది అరుచుకుంటూ తిరుగుతుంది. తల్లి ప్రేమ చూసారా? ఇది చిన్న పక్షి ఇంకా గూళ్ళో నుండి బయటకు వచ్చిందనమాట. ఇప్పుడిప్పుడే రెక్కలు వస్తున్నట్టున్నాయి. అది ఎగురుకుంటూ ఈ చెట్టు పైన ఉంది. ఈ చిన్న పక్షి చెట్టు పైన ఉందని దాని సరౌండింగే తిరుగుతుందనమాట పెద్దది. ఇంకా అది ఇక్కడ ఉంది, కనిపించట్లేదు. నేను జూమ్ చేస్తాను. అందుకని అది ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పేసి ఇక్కడే కూర్చొని చూస్తుంది చూడండి. అవి ఇంకా రెక్కలు వచ్చేసినట్టున్నాయి. ఈ చెట్టు పైన, అటు తమలపాకు చెట్టు సైడ్, పక్కన దానిమ్మ చెట్టు పైన, అక్కడిక్కడ ఇంక ఇప్పుడిప్పుడే ఎగురుతున్నాయి అన్నమాట. వాటి కొరకు కాపలాగా ఇవి ఉన్నాయి. కరివేపాకు చెట్టు మీద ఉన్నాయి.
దాన్ని చూసుకుంటూ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వైర్ పైన ఉంది చూడండి. చూసారా, నేను ఇక్కడ కొబ్బరి చిప్పలో వాటర్ పెట్టాను కదా, అక్కడ తింటున్నాయి, తర్వాత వచ్చి ఆ కొబ్బరి చిప్పలో వాటర్ తాగుతున్నాయి. సో మనము పక్షులకు ఈ సమ్మర్లో మాత్రం తప్పకుండా ఇలా ఫీడింగ్ బౌల్స్, వాటర్ బౌల్స్ పెట్టాలండి. పాపం వాటికి సమ్మర్లో అసలు వాటర్ ఎక్కడ దొరకదు కదా. ఇక్కడ చూడండి, కొబ్బరి చిప్పలో వాటర్ పెట్టాను నేను. ఇందాక చూడండి ఇక్కడ కూర్చొని తాగేసింది. ఇంకా అందులో ఆకులు అలా పడ్డాయి, అవి తీయాలి. కానీ నేను మొక్కలకు నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ కొబ్బరి చిప్ప నేను నింపేస్తున్నాను అనమాట నీళ్ళతో. వాటరు అలాగే పెట్టిన ఫీడింగ్ తింటూ ఉంటే, అది చూస్తూ ఉంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా వాటికి మనం దాహం తీర్చాము, వాటి ఆకలి తీర్చాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇంకా చిన్న బర్డ్ మాత్రం అక్కడే కూర్చొని ఉందండి. అది జారి కింద పడిపోతుందేమో అని నాకు భయమేస్తుంది. కానీ అవి ఇట్లా పెద్ద పక్షులు అయితే చుట్టూరా దాన్ని కనిపెట్టుకొనే ఉంటున్నాయి. ఇంక ఇక్కడ చూడండి, గోడ మీద కూర్చొని ఉంది కదా. ఇక్కడ అది చిన్న పక్షి మాత్రం అస్సలు కదలట్లేదు. తన దగ్గరకు వచ్చేస్తున్నాయి. నేను కెమెరా పట్టుకొని తిరుగుతున్నాను కదా, సో దూరం వెళ్ళిపోకుంటూ మళ్ళీ దగ్గరకు వస్తున్నాయి. చూడండి, అది తీసుకొచ్చి దానికి పెడుతుందండి. ఫీడింగ్ తీసుకొచ్చి అది ఊళ్ళో నుండి బయటకు వచ్చి చెట్టు పైన ఉన్నా కూడా ఇంకా చూడండి ఎలా తీసుకొచ్చి పెట్టేస్తుందో. వాటికి కూడా ఎంత ప్రేమ, తల్లి ప్రేమ అనేది పక్షులకైనా, జంతువులకైనా, మనుషులకైనా ఒకేలాగా ఉంటుంది అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇలా ఫీడింగ్ తీసుకొచ్చి చెట్టు మీద ఉన్నదానికి కూడా పెడుతున్నాయండి. అంటే గూట్లో ఉండగానైతే పెడతాయి, ఇంకా చెట్టు మీద ఉన్నదానికి కూడా అవి ఇలా పెద్ద పక్షులు ఫీడింగ్ తీసుకొచ్చి పెడుతున్నాయి. కింద పడదు, అది మంచిగా స్ట్రాంగ్గానే కూర్చొని ఉంది. అది కొంచెం ఎగిరే వరకు వాటిని, ఆ చిన్న చిన్న పక్షులని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటాయి పెద్దవి. కింద పిల్లులు అలా ఉంటాయి కదా, వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు దానికి కాపలాగా ఉంటూ ఇక్కడున్న కుండలో గింజలు తినుకుంటూ ఇక్కడ కూర్చొని ఉంటుంది. చూడండి, 2 ఉన్నాయండి, 2 పక్షులు ఈ చిన్నపిల్లలను చూసుకోవడం కొరకే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి.